మన ముందు ఇంకొక యువ ఓటర్ ఉన్నారు. ఆయన అంతరంగా మనం తెలుసుకుందామండి. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు ఆదిత్య అండి. ఆదిత్య గారు, ఇప్పుడు మనకి మే 13 ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకు మెయిన్గా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. మీరు ఏ పార్టీ కొట్టాయనుకుంటున్నారు, ఎందుకు కొట్టాయనుకుంటున్నారండి? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. డెఫినెట్గా నా ఓటు బీజేపీకి వెళ్తుందండి డెఫినెట్గా. ఇప్పుడు మనకి కాంగ్రెస్లో ఇక్కడ జనాలు ఏమంటున్నారంటే, స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ తెచ్చుకుంటే స్టేట్ బాగా డెవలప్ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక అవకాశం ఇవ్వండి, మేము వెళ్ళి పొట్లాడి సాధిస్తామంటున్నారు. మీరు ఎందుకు బీజేపీ అంటున్నారు? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నమ్మొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టేట్లో ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుందో, ఇంప్లిమెంటేషన్ ఎన్ని జరుగుతున్నాయి మనం ఆల్రెడీ చూస్తున్నాము. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ గవర్నమెంట్ కూడా మనం చూసాం ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు. నెక్స్ట్ నేను ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్స్లో కూడా చెప్పాను మీకు లాస్ట్ టైం కూడా. డెఫినెట్గా అండి నా దృష్టిలో బీజేపీ ఎందుకు నెంబర్ 1 పార్టీ నా దృష్టిలో, ఎందుకంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ యూత్గా మీరు ఒక్కసారి 54 ఇయర్స్ గవర్నమెంట్ని కంపేర్ చేసుకోండి, లాస్ట్ 10 ఇయర్స్ గవర్నమెంట్ని కంపేర్ చేసుకోండి, మీకు డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ఇంప్లిమెంట్ అయిన కొన్ని పథకాలు చూడండి. దాంట్లో కొన్ని పథకాలు నేను చెప్తానండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసుకోండి, ఆర్టికల్ 370 రిమూవ్ చేశారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో మన ఫ్లాగ్ని ఎగిరేగొట్టుండే, మన నేషనల్ ఫ్లాగ్ని మన నేషనల్ ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్ని మనం అక్కడ ఎగిరేయాలంటే మనం భయపడుతుండే. ఈరోజు అక్కడ మీరు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆర్టికల్ 370 తీసేస్తే ఏం ప్రాబ్లం లేదు మనకి. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, యూత్కి జాబ్ లేదు. ఒక మాట అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్కిల్ ఇండియా అనేది ఒక వెబ్సైట్ ఉంది, గూగుల్లో మీరు కొడితే మీకు తెలుస్తుంది. స్కిల్ ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు స్కిల్ ఇండియా అనే వెబ్సైట్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు? ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎంతమందికి స్కిల్ ఇండియా సెంటర్స్ ఉన్నాయి? ఎంతమందికి తెలుసు ఇక్కడ మనము ఎన్రోల్ చేసుకోనికే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని? చాలామందికి యూత్కి తెలియదు మనకి, ఫస్ట్ థింగ్ ఒకటి. అండ్ మీరు చూసుకుంటే మోడీ గారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ఫారెన్ పాలసీ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు మనం ఫారిన్ కంట్రీలో వెళ్ళాలంటే మనం తలెత్తుకొని మనము వెళ్ళకపోతుండే, అంటే మనకి ఒక హీనభావంగా చూస్తుండే మన ఇండియన్స్ని. కానీ ఈరోజు జో బైడెన్, మన పుటిన్ కానీ లేకపోతే ఎవరైనా సరే పెద్ద పెద్ద గ్లోబల్ లీడర్స్ కానీ మోడీ గారిని రికగ్నైజ్ చేస్తున్నారు. ఎందుకు? మన ఫారెన్ పాలసీ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఓన్లీ తన దేశమే కాదు, తన అవతల దేశం కూడా తనని కూడా తీసుకుని వెళ్ళే తట్టు ఉండాలి. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు కోవిడ్ టైంలో మోడీ గారు వ్యాక్సిన్స్ మన దేశానికి వచ్చింది, కోవాక్సిన్స్ కానీ కోవిషీల్డ్స్ కానీ ఇలాంటివి మనకు వచ్చాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చూసుకుంటే మన దేశానికి ఫ్రీ వ్యాక్సిన్స్ కాకుండా యుగాండా అలాంటి చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, అలాంటి కంట్రీస్కి వ్యాక్సిన్స్ ఫ్రీగా పంపించారు. మీరు రీసెంట్గా చూసుకుంటే ఒక కంట్రీ ప్రెసిడెంట్ మన మోడీ గారు కాలు కూడా మొక్కారు. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మనది ఏంది స్లోగన్? వసుదైవ కుటుంబకం, అంటే వరల్డ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఆ నేతృత్వాన్ని, ఆ లీడర్షిప్ని తీసుకువెళ్ళే ఒకటే ఒక లీడర్ ఇప్పుడు ప్రజెంట్గా నా దృష్టిలో ఉన్నది ఎవరంటే నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఆయనకి ఎవరు ఫ్యామిలీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరి కోసం కరప్షన్ చేస్తాడు, ఆయన ఎవరి కోసం స్కామ్ చేస్తాడు? ఆయనకి ఫ్యామిలీ లేరండి, ఆయనకు ఒక సైకిలే లేదు. మొన్న ఒక ఎలక్షన్ ఆయన చెప్పాడు ఆయనకి సైకిలే లేదు ఆయన పేరు మీద. సరే చాలామంది అంటారు ఆయన ఏరోప్లేన్లో తిరుగుతాడు, ఇవంతా గవర్నమెంట్ అండి. ఓకే, ఆయన ఇప్పుడు పీఎం మోడీ రిజైన్ చేసుకుంటే ఆయన చేతిలో ఏం లేదు. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా ఒక 2 BHK ఇల్లులో ఉంటుండే. ఒక పీఎం మోడీ ఒక కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అంటే దానికి వెనకాల రీజన్ ఏంటంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్. బ్యాక్ టు దెన్ ఆయన చీఫ్ మినిస్టర్ ఉండే గుజరాత్కి 15 ఇయర్స్. గుజరాత్ మోడల్ సెట్ చేస్తేనే 2014లో ప్రజలు ఎన్నుకున్నారు ఆయనని. అదే మోడల్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాడు మన సెంట్రల్ ఎలక్షన్స్లో కూడా. అండ్ చాలా మన గ్రాఫ్ ముందుకు వెళ్ళిందండి. సో రేపు 13th మే నాడు మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు 3.5 బిలియన్స్ ఎకనామీ మనది ముందుకెళ్ళింది, జీడిపి 3rd ప్లేస్లో ఉన్నాం మనం నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ చేంజ్ అయింది, మనం ఇప్పుడు ఫారిన్ పాలసీ ఇంక్రీజ్ అయింది, మనది చాలా పరంగా మనం ముందుకు వెళ్తున్నాము. మీరు అది అన్నీ ఆలోచించి ఓట్స్ వేయండి యూత్స్. సార్, ఇప్పుడు నేను మీకు 4 పేర్లు చెప్తానండి, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీరు 1 సెంటెన్స్ చెప్పండి. రాహుల్ గాంధీ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఆయన, ఇంకా చాలా టైం ఉంది ఆయనకి. మోడీజీ ఐ థింక్ ఆయన ఒక సర్వైవర్, హీఈస్ ద గ్రేటెస్ట్ అండ్ హీఈస్ ద ఫైర్. కేసీఆర్ గారు స్టేట్లో ఓకే అండి, సెంట్రల్లో నేను ఓకే నన్ను. రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి చేసేది ఒకటి. సార్, ఇప్పుడు ఫైనల్గా మీరు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, మీరు వేసే ఓటు, నేను వేసే ఒక్కొక్క ఓటు, అండ్ నేను చెప్పే యూత్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరు వేసే ఒక్కొక్క ఓటు, ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా మోడీకి వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా మోడీ 3.0 రావాలి. మీరు ముందు చూడాలి. చాలామంది అంటారు మోడీ అందరినీ లోగా చూస్తున్నారు, మత గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను, క్వశ్చన్ చేస్తాను అందరినీ. మోడీ ఆయుష్మాన్ భారత్ యోజన లాంచ్ చేసినప్పుడు పర్టికులర్ రిలీజన్ అని చెప్పాడా? ఈ రిలీజన్కి నేను ఇస్తున్నాను, ఈ రిలీజన్కి ఇస్తున్నారు?
ఒక ఆయుష్మాన్ భారత్ యోజన వచ్చినప్పుడు అందరు ఈక్వల్గా యూజ్ చేసుకున్నారు దాన్ని. ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు అందరు యూజ్ చేసుకున్నారు. ఓకే, ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు పర్టికులర్ రిలీజన్ వాళ్ళైతే యూజ్ చేసుకోలేరు కదా. నేను పేర్లు తీసుకుంటలేను, ప్రతి వాళ్ళు ఈక్వల్గా యూజ్ చేసుకుంటున్నారు. సో అక్కడ డిఫరెన్స్ చూపినప్పుడు ఎలా డిఫరెన్స్ చూపిస్తున్నారు మోదీ గారు? ఒక మాట అండి, 10 ఇయర్స్లో ఎక్కడ మనకి డిఫరెన్స్ కనిపించింది? నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, 10 ఇయర్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా మన హైదరాబాద్లో? క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు అంటే మన స్లీపర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తారు, మన ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేస్తారు, మన బార్డర్ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేస్తారు. ఇవన్నీ రీజన్స్ని ముందు పెట్టుకొని నేను నా ఓటు బీజేపీకి, నరేంద్ర మోదీకి వేయాలనుకుంటున్నాను. అండ్ యూత్స్ అందరికీ నేను మనవి చేస్తున్నాను, డెఫినెట్గా ఒక్కసారి ఆలోచించుకోండి, కాంగ్రెస్ మాయా మాటల్లో పడకండి. డెఫినెట్గా మీరు మీ ఫ్యూచర్ని ఆలోచించుకొని ఒక్కసారి ఓటు వేయండి. న్యూస్. ఇప్పుడు మన టీం బోరబండ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు మన ముందు ఒక ఓటర్ ఉన్నారు, ఆయన అంతరంగం తెలుసుకుందానండి. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు శ్యామ్ బియాని. శ్యామ్ బియాని గారు, ఇప్పుడు మనకి మే 11 ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకి మెయిన్ కంటెండర్స్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ఎందుకు ఓటేయాలనుకుంటున్నారండి? చూడండి, యాక్చువల్లీ ఈరోజు బీజేపీకి ఎందుకు వేయాలంటే బీజేపీ దగ్గర ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. ఇన్ కేస్ కాంగ్రెస్కి వెళ్తే 10 పార్టీ అయిపోతాయి. ఒక మనిషి సరిగ్గా పని చేయరు. అన్ని పార్టీకి ఒక్కొక్క పని చేసేది స్టైల్ వేరే వేరే ఉన్నాయి. ఒక మత ఎక్కడ దగ్గర రాదు. మోడీ సారు 370 తెచ్చినారు. ఎందుకు? మెజార్టీలో మోదీ సార్ ఉన్నారు. అప్పుడు అదే కాంగ్రెస్లో ఉంటే ఎగ్జాంపుల్ మాయావతి మమతా చెప్తారు నాకు అవసరం లేదు, ఒక పార్టీ చెప్తారు నాకు అవసరం లేదు, దాంట్లో ఒక మత రాదు. ఇప్పుడు ఏమున్నాయి, కాంగ్రెస్ ఎంత సీట్లకు నిలబడినారు? 200+. ఆయన 272 కూడా మినిమం నిలబడేది. 200 నిలబడిన తర్వాత 50 వస్తాయా, 100 వస్తాయా, 20 వస్తాయా, ఏ కూడా రాని. మిగతా పార్టీ ఆయనకు సపోర్ట్ చేయాలన్న. అరే బీజేపీ అది 400+ మోడీది అది ఆలోచన ఉన్నాయి. ఇన్ కేస్ 400+ మోడీ వస్తారు. మరి 90 ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కొన్ని దగ్గర మనకు బిల్ పాస్ చేయాలా, ఒక మత్తు కావాలా, దానిలో మోడీకి 1 హ్యాండ్ కావాలా, ఇండియాకి డెవలప్ చేయడానికి ఒక మెజార్టీ కావాలా. మోడీ పని చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన సొంతం కోసం చేస్తలేవు, పబ్లిక్ కోసం చేస్తున్నారు. కొన్ని చాలా చాలా చేంజెస్ చేస్తారు. ఒక 5 ఇయర్స్లో మనం 50 ఇయర్స్ ముందు వెళ్ళిపోతాం. ఈసారి మోడీ సార్ 400+ వస్తే సార్ ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల చాలామంది జనాల పబ్లిక్ పాలసీ తీసుకున్నానండి. వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే స్టేట్ బాగా డెవలప్ అయితే అంటున్నారు. అందుకే వాళ్ళకి బీజేపీ వద్దు, కాంగ్రెస్కి ఏదేమంటున్నారు. మీరు ఎందుకు బీజేపీ అంటున్నారు? చూడండి, మీరు ఆ మాట చెప్పింది అర్థమైంది. ఒక చిన్న విషయం చెప్పాలా, కాంగ్రెస్ 6 హామీ ఇచ్చినారు. వచ్చి కొన్ని రోజుల తర్వాత అక్కడ కాంగ్రెస్ దగ్గర డబ్బులు ఉంటాయా? ఆయనే ముందే చెప్పేసినారు, బడా భాయ్ చోటా భాయ్. ఆయన ముందే ఆడుతూ గుర్తున్నాయి. వచ్చేది మోడీయే. ఎందుకు బడాబాయి చెప్తారు? బడాబాయి చెప్పేది రీజన్ అదే ఉన్నాయి. 100% నాకు గుర్తున్నాయి, మోడీ వస్తారు. రాహుల్ గాంధీ ఆయన కోసం పప్పు మరి బయట చెప్పడానికి రావట్లేదు. ఆయనకి ఎందుకు రావట్లేదు? పార్టీలో ఉన్నారు. ఇంతకుముందు ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కోసం ఏం చెప్పింది ఒకసారి బ్యాక్ చూడండి. ఓకే, కాంగ్రెస్లో వచ్చిన ఒక్కసారి బీజేపీకి 12 సీట్లు రాని ఆయన బయట వచ్చేస్తారు కాంగ్రెస్ నుంచి. 100% చెప్తున్నా. ఏ పార్టీ వెళ్తే అది చెప్పట్లేదు. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, కాంగ్రెస్ ఎక్కడ ఉన్నారు? ఒక సీట్లో వచ్చేసింది ఆయన. ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు. అరే ఒక పార్టీ శివసేన ఆయన బాలాసాహెబ్ ఠాకరే మతలా హిందూ మతలా ఆయన చేంజ్ అయిపోయినారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారండి. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తే మీరు ఓటు మార్చుకుంటారా? ఎవరు? మీరు. ఎందుకు మార్చుతాము? డబ్బులు తీసుకోండి సార్. మేము ఫస్ట్ హిందూ వారు, మాకు ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఈరోజు ఏమవుతుంది మీరు చూడండి. ఆల్రెడీ మీకు కూడా ఐడియా ఉన్నాయి ఏం చేస్తున్నారు. అది మా డబ్బులు ఇస్తే మార్చే పని పోయింది, ఆ టైం పోయింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా జనాలు చాలా హుషారైపోయినారు. ఎవరికి ఇచ్చేది 100%. ఓకే, కాంగ్రెస్ గెలిచినారు, నేను చెప్పట్లేదు అది. మరి ఫస్ట్ సెంట్రల్కి మోడీ చిన్న లోవర్ లెవెల్ మంచి కూడా మోడీ చెప్తున్నారు. సో ఫైనల్గా మీరు మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? 100% మోడీ సార్కి. నేను 1000 ఓట్స్ చేపిస్తా. నేను జనగణ చేయించిన ఇది మోడీ సార్ కోసం పని చేయడానికి చాలామందికి నేను అరౌండ్ 4 ఇయర్స్ బ్యాక్ మొబైల్ యాప్ నుంచి మిస్ కాల్ యాప్ నుంచి పనిచేసినారు. 4500 మందికి నేను డేటా రెడీ చేసి ఇచ్చిన. థ్యాంక్ యూ అండి శ్యామ్ గారు, మీ వాల్యుబుల్ వచ్చిన చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. मोतीनगर चौरस्ता गैलेक्सी मोबाइल शॉप में है. यहाँ पे शॉप ओनर है
अभी हम उनका मन की बात जानेंगे। अभी मई 13 को इलेक्शन आ रहा, उन्होंने किन को डालना चाह रहे, क्यों डालना चाह रहे, मालूम करेंगे। जनाब आपका नाम क्या है जी? मोहम्मद फयाज। फयाज जी, अभी मई 13 को इलेक्शन है, मेन कैंडिडेट्स यहाँ पे कांग्रेस है, बीजेपी है, बीआरएस है। आप किन को डालना चाह रहे, क्यों डालना चाह रहे? मैं कांग्रेस को वोट डालना चाह रहा हूँ। क्यों जी? अभी बीआरएस है, बीजेपी है, आप कांग्रेस को ही क्यों वोट डालना चाह रहे? अब नया लुक देखना ना, अपन 10 ईयर से तो टीआरएस था, अभी कांग्रेस आया, रेवंत रेड्डी आना बहुत अच्छा करते बोल के होप है, और सेंट्रल से भी कांग्रेस है तो बहुत अच्छा है, क्यों वो तो बीजेपी तो बेकार एकदम, इसलिए हम न्यू लुक चाहना चाह रहे हैं। राहुल गांधी एक अच्छा है, उसको चेंज करेंगे बोल के अपने को इरादा भी है। अभी बीजेपी वाले का कॉन्फिडेंस ये है हम 400 पार हो जाएंगे बोल के बोल रहे हैं, इसके बारे में आप क्या बोलना चाह रहे हैं? इसका रेवंत रेड्डी अन्ना बहुत अच्छा जवाब दिए इसका, ज़बरदस्त। अब उनको 400 सीट होना बोल तो पाकिस्तान जाना पड़ता और बाजू कंट्रियाँ जाना पड़ता, फिलहाल तो यहाँ पर नहीं आ सकते। उनका जीतना ही बड़ी मुश्किल है, यहाँ पर आना तो 2 रुपये की बात है, 400 सीटा उनको। अभी जनाब जी, अभी मैं आपको 4 नाम बोल रहा हूँ, उनके बारे में आप क्या बोल रहे हैं, एक सेंटेंस में बोलिए। राहुल गांधी, मतलब एक सेंटेंस में बोलिए। राहुल गांधी नेक्स्ट प्राइम मिनिस्टर। राहुल गांधी तो नेक्स्ट प्राइम मिनिस्टर ही बनेंगे, 100% बनेंगे। मोदी जी। मोदी जी तो पक्का हारने वाले हैं, उन्होंने दूर दूर तक नहीं दिखेंगे उन्होंने। रेवंत रेड्डी आना तो हमारे हीरो है, हमारे तेलंगाना की हीरो है, नेक्स्ट हीरो उन्होंने छब, प्रेजेंट हीरो भी है, नेक्स्ट हीरो भी उन्होंने छब। केसीआर गारू। केसीआर का था ख़त्म, बर्खास्त, उनको कार में बिठा के भिजा दिया हम लोग, तेलंगाना ख़त्म, चले आना उन्होंने। अब खाली यहाँ पर कांग्रेस आएंगी बस, सेंट्रल में भी कांग्रेस और तेलंगाना में भी कांग्रेस तो है प्रेजेंट, और इंशाल्लाह अपना चाहे तो सब जने मुसलमान पूरे मिल के उन लोगों को हरा देंगे, मोदी जी को पक्का। शुक्रिया जी। अभी अपने पास अभी एक और यो वोटर है, उनका अंतरंग जानेंगे। आदाब भाई, आपका नाम? मोहम्मद यासीन है मेरा नाम। यासीन जी, अभी मई 13 को इलेक्शन है जी हाँ। अभी आप किन को डालना चाह रहे हैं, क्यों डालना चाह रहे हैं, बोलिए सर। हमारा वोट तो कांग्रेस के साथ है, क्यों? वो तो कांग्रेस एक सेक्युलर गवर्नमेंट है, इसीलिए हम लोग कांग्रेस को डालते हैं। मैं क्या, हर एक मुसलमान की चॉइस कांग्रेस है अभी, और इधर भी पूरा जुबली हिल्स में भी कांग्रेस का चल रहा है अभी। बीजेपी है, बीआरएस है, जी हाँ। ये दोनों भी अच्छा ऑफर दे रहे हैं, पैसे में बांट रहे हैं। अगर ये लोग पैसे दे तो आप क्या वोट बदल देंगे? नहीं, पैसे आज रहते कल जाते सामने। अपने को तो पहले सिक्योरिटी होना। बीजेपी आए तो आप देख रहे हैं मुसलमानों को कितना प्रॉब्लम हो रहा है, इवन क्रिश्चियंस को भी प्रॉब्लम होता है उनसे। अभी कांग्रेस क्या है, वो तो सबको लेके चलती हो कांग्रेस पार्टी, और सब रिलीजियंस को वो लोग रेस्पेक्ट देते हैं, लेके चलते। अपने को वो चाहिए, पैसा होगा ऐसा कुछ नहीं है ऐसा, तो इसीलिए कांग्रेस को है था हमारा वोट। कांग्रेस को। हाँ जी हाँ। ठीक है जी। अभी मैं आपको एक 4 नामों बोल रहा हूँ जी, उनके बारे में आप क्या सोच रहे हैं, एक सेंटेंस में बोलिए। राहुल गांधी जी। हाँ, नेक्स्ट PM है ना। मोदी जी। मोदी जी वो लूज़र। रेवंत रेड्डी। रेवंत रेड्डी क्या है, अच्छा ही कर रहे हैं अभी उन्होंने तो। अभी तो CM बने हुए हैं उन्होंने, अभी देखना है, अभी तो 4 महीने ही हुआ ना, अभी देखेंगे अभी 5 साल तक कैसा कर देंगे। केसीआर गारू। केसीआर गारू अच्छे हैं उन्होंने, नहीं बोल के नहीं, पर स्टेट के लिए अच्छे हैं उन्होंने। अब सेंटर के लिए बोले तो उन्होंने फिर बाद में बीजेपी को सपोर्ट करेंगे वैसा बोल के पब्लिक का टॉक चल रहा, तो इसलिए डायरेक्ट कांग्रेस को जा रहे, कोई भी रिस्क लेना नहीं चाह रहा। तो अभी फाइनली आप दोनों का मैं पूछ रहा हूँ, किन को वोट डालना चाह रहे कांग्रेस जिंदाबाद, कांग्रेस, आपको वोट दो। हैं? ओके, थैंक यू फयाज जी, थैंक यू यासीन जी।